బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే అంటే బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల అభిమానుల్లో సంబరాలు హద్దులు దాటుతాయి. సోషల్ మీడియా అంతా జై కేసీఆర్ నినాదాలతో మారుమోగుతుంది. కానీ ఈసారి ఆయన పుట్టినరోజు సంబరాల మధ్య ఒక్క ట్వీట్ రాజకీయ వర్గాల్లోనే కాదు నెటిజన్లలోనూ పెద్ద చర్చకు దారితీసింది. ఆ ట్వీట్ చేసింది ఆయన కుమార్తె తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కావడం విశేషం. తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాల్సిన సందర్భంలో కవిత చేసిన పోస్ట్ మాత్రం అందరి అంచనాలకు భిన్నంగా ఉండడం ఇప్పుడు పెద్ద దుమారంగా మారింది. సాధారణంగా కేసీఆర్ పుట్టినరోజున కవిత ఎమోషనల్ మెసేజ్లు, ఉద్యమకాలం జ్ఞాపకాలు షేర్ చేసేవారు. కానీ ఈసారి ఆమె తన ఎక్స్ ఖాతాలో రాసిన ఒక్క లైనే రాజకీయంగా, వ్యక్తిగతంగా కూడా అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఆమె రాసిన మాటలను చూస్తే ఉద్యమ నాయకులు, గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలని పేర్కొన్నారు. ఈ ట్వీట్లో కేసీఆర్ పేరు గౌరవంతో ఉంది, కానీ అక్కడ నాన్న అనే పదం లేదు. ఆప్యాయతను చూపించే ఒక్క మాట లేదు. కనీసం ఫోటో కూడా జత చేయలేదు. ఇదే విషయాన్ని నెటిజన్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ముందు ఆయన మీకు నాన్న కదా, ఆ ఒక్క మాట కూడా రాయలేరా అని అడుగుతున్నారు. ఎంతోమంది కార్యకర్తలు ఆయనను అన్నా, నాయకుడా అని పిలుస్తుంటే మీరే ఇలా దూరంగా మాట్లాడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కామెంట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్నాయి. మరికొందరు మాత్రం ఇది కేవలం శుభాకాంక్షల ట్వీట్ మాత్రమే కాదని, రాజకీయ సంకేతమని అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ లోపలి పరిణామాలు, ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ట్వీట్ను మరింత లోతుగా విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ కుటుంబ రాజకీయాల్లో ఎప్పుడూ ఒకే దారిలో కనిపించినా ఇటీవల వారి మధ్య ఉన్న సంబంధాలపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ఈ ట్వీట్ ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చిందనే మాట వినిపిస్తోంది. అయితే కవిత అభిమానులు మాత్రం దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. అది గౌరవ సూచకంగా చేసిన పోస్ట్, ప్రతిసారి వ్యక్తిగతంగా రాయాల్సిన అవసరం లేదని వారు సమర్థిస్తున్నారు. అయినప్పటికీ రాజకీయాల్లో మాటలకు ఉన్న బరువు వేరే. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య వచ్చే ఒక్క లైన్ కూడా పెద్ద సందేశంగా మారిపోతుంది. ఇప్పుడు ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారింది. ఇది కేవలం ఒక పదం మిస్ అయిన వ్యవహారమా, లేక భవిష్యత్తు రాజకీయ సంకేతాలా అన్న ప్రశ్నకు సమాధానం మాత్రం కాలమే చెప్పాలి.